నమస్తే. కర్నూలు బస్సు ప్రమాదంలో నకిలీ మద్యమే కారణం అంటూ శ్యామల గారు వ్యాఖ్యలు చేశారు. సో ఇదే అంశం మీద ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది. ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో ఎస్ సార్, శ్యామల గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు అంటే ఏదో మాట్లాడాలని మాట్లాడారంటారా? అందులో అసలు ఏమైనా నిజం ఉందంటారా? అంటే శ్యామల గారిని అసలు పెద్ద అనుభవం లేదు నాకు తెలుసుకున్నంత వరకు. ఆమె ఒక నటి, ఒక మంచి యాంకర్, అంతవరకే తెలుసు. సడన్ గా అటువంటి ఆవిడకి అందలం ఎక్కించారు, లేదంటే ఇచ్చారు. ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత దారుణంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారు కదా, అటువంటి వాళ్ళకి ఇస్తే ఇంకొంచెం సపోర్ట్ గా చెలరై మాట్లాడతారు కదా. ఈవిడికి ఏదో ఏదో అంటారులేండి, షికాగో శ్యామల గారని ఏదో అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది. సో ఏవైనా పక్కన పెడితే, సో ఈవిడ ఏవేవో అంటే అనుచిత వ్యాఖ్యలు అనలేం కానీ సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు. దానికి దీనికి పొంతన లేదు. వెనకటికి ఎవడో ఇలాగే ఒక దర్శకుడు సినిమా డైరెక్షన్ చేతకాక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల సినిమా పోయింది అన్నాడంట. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి సినిమాలో ఉండే నరేషన్ కి ఏమైనా సంబంధం ఉందా? కంటెంట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా సినిమా ఆడుతుంది కదా. అలాగా బస్సు అక్కడ ఉండే వాడు సరిగ్గా చూసుకోలేదో ప్రాబ్లమో తెలియదు, కల్తీ మద్యం వల్ల ఆడ జరిగిందని అంటే అసలు అది జరిగిన ఇన్సిడెంట్ మీకు ఐడియా ఉందా? కర్నూలు ఇప్పుడు చెనటేకూరు దగ్గర జరిగింది. యాక్చువల్గా ఇద్దరు వ్యక్తులు మిత్రులు కలిసి తాగి వెళ్ళారు. వెళ్ళి డివైడర్కు దేనికో గుద్దుకున్నారు. ఒకడు స్పాట్ లో చనిపోయాడు, ఇంకోటి పక్కన తొప్పులో పడిపోయాడు, అది బతికాడు. ఆ పడిపోయినప్పుడు రోడ్డు మీద అడ్డగా బండి ఉంది. నైట్ టైము ఈ వాల్వో టెక్నాలజీ వచ్చిన తర్వాత భయంకరమైన స్పీడ్తో వెళ్తున్నాయి హైవే కాబట్టి. మినిమం 120కి తక్కువ ఎవడు వెళ్ళడు, బస్సు కానీ కారు కానీ ఎవడు కానీ. సడన్ గా రోడ్డు మీద బైక్ పడిపోయినప్పుడు ఆ తొప్పలోకి వెళ్ళిపోయిన తీయాలి, లేదా ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేసిన సైడ్ కాపీ దాన్ని పక్కన జరిపించని చేయాలి, లేదా అది చూసినోడు ఎవడైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కో లేదా సహాయక సిబ్బందికో ఇన్ఫార్మ్ అయినా చేయాలి. ఏమీ చేయకుండా దానికన్నా ముందు రోడ్డు మీద ఉన్న బండిని 2-3 క్రాస్ చేసి బస్సులు వెళ్ళిపోయాయి. 4వ బస్సు ఇది గుద్దుకుంది. గుద్దుకోవడం, అది ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడం, ఆ ర్యాపిడ్కి అక్కడ ఆల్రెడీ ఆయిల్ పడుందో లేదో తెలీదు, ఆ ర్యాపిడ్కి మంటలు చెలరేగడం, ఆ మంటలు కాస్త బస్సును అంటుకోవడం, ఆ డ్రైవర్ దిగి పారిపోయాడు. వాడు కనీసం లేవండి లేపి చేసిన కనీసం కనీసం గాయాలతోనే బయటపడేవాడు. డోర్ తీయకుండా వెళ్ళిపోయాడు. తలుచుకుంటేనే అసలు అదేం చేయాలండి చూడండి. ఏదంటే వాళ్ళ దురదృష్టం అనుకోవాలి, ఇది రాదు కానీ పక్కన పెడితే. సో వాడు కల్తీ మద్యం తాగాడో మామూలు మద్యం తాగాడో పక్కన పెడితే దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే ఏదో ఒకటి ప్రభుత్వం మీద పెంట జల్లాలి, ఏదో ఒకటి అనాలి, ఇదే కాన్సెప్ట్. మరి ఆవిడకి ఇచ్చింది అది కదా పదవి, ఆవిడ అధికార ప్రతినిధికి ఏదో ఒకటి అనాలి. ఆవిడకి ఏం కాన్సెప్ట్ కాంటెక్స్ట్ దొరకట్లేదు. మన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాగా, ఆవిడకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టుగా. శ్యామల అంటే ఇంతవరకు తెలియకపోవచ్చు, ఇప్పుడు అందరికి తెలుస్తుంది కదా ఆవిడ, ఇంకా అందరికి తెలుస్తుంది కదా. నేము ఫేము క్రేజు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే కాదు ఆవిడ. ఓ సీనియర్ మోస్ట్ ఆర్టిస్టా కాదు, బాగా బిజీగా ఉండే యాంకరా కాదు, బాగా బిజీగా ఉండే ఆర్టిస్టా అంతకన్నా కాదు. మరి అట్లా ఏదో ఎవరి వల్ల దేని వల్ల ఏదో అవకాశం వచ్చింది, దాన్ని మనీ కోసమే కదండి, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం మాట్లాడాలి, ఏదో ఒకటి ఉన్నారు చేస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో కల్తీ మద్యం, అసలు కల్తీ మద్యం ఎక్కడుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 2019 నుంచే కదా స్టార్ట్ అయింది. ఆయన మొన్న అరెస్ట్ చేశారు కదా కల్తీ మద్య సూత్రధారిని. దాన్ని కూడా ఏంటి, చంద్రబాబు మీదకి ఆపాదించే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదకి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. జరిగిన ఘటన ఏంటి? అక్కడ నువ్వు కనీసం క్షతగాతులకు వెళ్ళి పరామర్శించావా? చనిపోయిన కుటుంబాలకు వెళ్ళి ఓదార్పిచ్చావా? అదే లేకుండా మైక్ ఉంది కదా, ఫోన్ ఉంది కదా, ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి, ఎంతమంది బాధపడతారు? అదేదో సాగుతున్నట్టు ఇల్లు కాలిపోతుంటో, ఇల్లు కాలిపోయి ఒకడు ఏడుస్తుంటే పేలాలు ఏరుకున్నారంటే ఎవడో వచ్చారే, పేలాలు బాగా కాలేరా కాలుతున్నప్పుడు ఎలా ఉంటది ఇల్లు కాలినోడికి? చెదగొట్టే అంత కోపం రాదు. ఇది అంతా ఇప్పుడు నేను అనేది రాజకీయం చేయొచ్చు, దానికి ఒక తెలివితేటలు, దానికి ఒక బ్రెయిన్ వాడాలి.
అసలు బస్సులు మీరు చెక్ చేయకుండా ఎందుకు వదులుతున్నారో, లేకపోతే ఇంకేదో చేస్తున్నారో, లేదంటే అసలు ఆ రోడ్ని కనీసం ఎవరు చెక్ చేయట్లేదా, నైట్ పెట్రోలింగ్ ఎవరు వెళ్ళట్లేదా, చూడట్లేదా, ఇలా మాట్లాడాలి. కానీ కల్తీ మద్యంకి దీనికి ఎలా లింక్ పెట్టి మాట్లాడితే నక్కకి నాగలోకానికి ఉన్నది తేడా లేదు. సరే పార్టీలో ఉన్నాం కదా, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అన్నట్లుగానే అనిపిస్తున్నట్లు ఉంది సార్. యాక్చువల్లీ అదే ఇప్పుడు ఆవిడ గురించి మనం ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాం. యాంకర్ శ్యామ్లనా జనరల్ గా ఏమంటారు, ఆవిడ ఏదో మాట్లాడుతుందిలేరా. అది చూసా ఇప్పుడు ఈ మధ్యన ఆల్రెడీ ట్రోల్స్ కూడా అయిపోతున్నాయి. బ్రహ్మానందం గారు ఏదో సినిమా ఉండమా తుత్తు అంటావు అని వస్తుంది కదా, అలాగే పైన ఆవిడ మాట్లాడుతుంటే కింద బ్రహ్మానందం గారు ఉండమా తుత్తు ఏదో అంటుంటే మాట్లాడుతుంటావు అని ట్రోల్స్ పెట్టేస్తున్నారు. అంటే అరే ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతారా, భలే మాట్లాడతారా అనిపించాలి. ఊరుకోమా తుత్తు ఏదో మాట్లాడతావు అని అంటే ఇంకేముంది వాల్యూ. కానీ ఏదో ఒకటి మాట్లాడితే మీరెవరు వేయకపోయినా మాకంటూ ఛానల్ ఉంది, మాకంటూ డిజిటల్ మీడియా ఉంది, వాళ్ళు వేస్తారుగా. వాళ్ళకు అటువంటి వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారుగా, ఇంకా బుర్ర తక్కువ వాళ్ళు చూస్తారుగా. ఆ కాన్సెప్ట్ లో వెళ్ళిపోతుంటారు అలాగా. మరి ఇప్పుడు మనం కూడా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నట్టే. లేకపోతే కల్తీ మద్యంకి బస్ యాక్సిడెంట్ కి సంబంధం ఏముంది, పడిపోయాడు. ఇప్పుడు అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు నిన్న జరిగిన శ్రీకాకుళం జిల్లాలో ఆ దేవాలయ ఘటన కానీ, ఇక్కడ బస్సు ఘటన కానీ, లేదంటే రాజస్థాన్ లో ఒక బస్సు ఘటన జరిగింది, అది కానీ అల్టిమేట్ గా తప్పు ఎవరిది, ప్రజలది. గుడిలకి ఇప్పుడు గరికపాటి వారు చెప్పినట్టు పులోమ వెళ్ళిపోవడమేనా, పాపాలు మా ఏకాదశి రోజు వెళ్ళకపోతే ఆ పాపాలు చుట్టుకుంటే ఎవరు చెప్పాడా? ఆ రోజు ఒక ప్రత్యేక దినం కాదనట్లేదు, స్వామిని దర్శించుకో. అక్కడికి వెళ్ళినా కూడా తొందర ఎందుకు, ప్రశాంతంగా 1 by 1 వెళ్ళొచ్చు కదా. వెళ్ళిపోవాలి, ముందు దేవుడి కంటే నేనే పడిపోవాలి, నాకే ముందు ప్రసాదం ఇచ్చేయాలి. ఎందుకు ఆ ఆతృత, ఎందుకు ఆ తాపత్రం? ముందు 3 బస్సులు వెళ్ళారు, వాళ్ళు ఏ ఒక్కడైనా చూసి ఆపొచ్చు, ఏ ఒక్కడైనా పక్కకు తీయొచ్చు, లేదంటే అక్కడ పెట్టి అడ్డగా ఒక బారికేడ్ లాంటిది ఉందని చెప్పి నెక్స్ట్ పోలీస్ స్టేషన్కో నెక్స్ట్ చెక్ పోస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళొచ్చు. ఎవడైనా వెళ్ళాడా? మరి అలాంటప్పుడు మద్యం అమ్మద్దు. మద్యం ఎలా అమ్మారు గత 5 ఏళ్ళు అలాగైతే చూస్తే? ఇప్పుడు బయటపడుతున్నవన్నీ ఏవి ఎక్కడివి? ఇప్పుడు కదా మరలా ఈ మందు బాబులందరూ ఊపిరి పీల్చుకుంటారు, అమ్మాయి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బ్రాండ్ మందులన్నీ వచ్చారా. మా డబ్బులు మేము పెట్టుకొనుకున్నా కూడా వాడిచ్చే కల్తీ, వాడిచ్చే ఏంటవి స్పెషల్ స్టేటస్ అట, స్పెషల్ ప్యాకేజ్ అట, 3 క్యాపిటల్ అట, అవి ఆ మందు పేర్లు. ఎవడు మందు కంపెనీ అవన్నీ? ఆ డిస్టిలరీస్ ఎవడు అండర్లో ఉన్నాయి ఇప్పటికీ? అటు తిరిగి మళ్ళీ ఆ పార్టీ మీదకి వచ్చిందా, బాబు మీరు చేసిందేరా నాయన అని. ఏదో సామెత ఉందిలేండి, జల్లెడు వచ్చి సూదికి అందంట, సూదిని ముట్టెనకు ఒక కన్నం ఉందా అని, జల్లెడికి కిందంతా కన్నాలేగా. అలాగ మర్చిపోయి అటు వేలు చూపిస్తే 3 మన వైపు చూస్తే ఈ కల్తీ మధ్య మళ్ళీ వ్యవహారం అంతా మళ్ళీ ఆ పార్టీకి వస్తే మళ్ళీ ఎవరికి చెడ్డ పేరు? జగన్మోహన్ రెడ్డి గారిగా చెడ్డ పేరు. మళ్ళీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆయన్నే అంటారు కదా. అంత చిన్న లాజిక్ ఎందుకు అప్లై చేయరు వీళ్ళు? ఏదో మీరు అన్నట్టు పేపర్లో టీవీలో కనబడాలని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు పైగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ పిలిచి అరెస్ట్ అంటే అది ఇంకా గొప్ప. ఏదో స్వతంత్ర సమరయోజులు అయిపోయామని ఫీలింగ్ లో, నేను స్వతంత్ర సమరయోజుని అరెస్ట్ అయ్యాను బ్రిటిష్ వాళ్ళ హయాంలో అన్నట్టు బిల్డప్ ఇచ్చిస్తున్నారు. ఇంకాస్త క్రేజ్ పెంచుకుంటున్నారు, ఇటుగా ఫీల్ అవుతున్నారు. అది క్రేజ్ కాదు. ఇంకంతే, మనం అనవసరంగా పబ్లిసిటీ ఇవ్వద్దు అలాంటి వాళ్ళకి, ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ.